హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచిరి బ్లాగ్స్. ప్రజెంట్ మనం అయితే చంద్రగిరికి వచ్చాము. చంద్రగిరి దగ్గర ఉన్న చంద్రగిరి కోట అయితే ఈ రోజు మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇకైతే చంద్రగిరి కోట అయితే మనం చూద్దాం రండి. చంద్రగిరి కోట ఒక చారిత్రకమైనటువంటి ఒక కోట. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి ఉంది. ఇక్కడే ఈ చంద్రగిరి కోట అనేది ఉంటుంది. ఇక మనం ఇక్కడ టికెట్లు ప్రైస్ అయితే తెలుసుకున్నట్లయితే ఇక్కడ పెద్దలకు 30 రూపాయలు, చిన్నపిల్లలకు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ఎవరైనా ఫారిన్ వాళ్ళైతే వాళ్ళకి 305 రూపాయలు ఇక్కడ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు ముందుగా చూస్తున్నది ఎంట్రన్స్ భాగము. ఇందులో మనము ఈ కోట యొక్క చరిత్ర గురించి మనం ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ కోట అనేది మనకు 11వ శతాబ్దానికి సంబంధించింది. ఇక్కడ ఈ కోటను ఎవరు నిర్మించారంటే ఇమిడి నరసింహ యాదవ్ రాయుడు గారు దీనిని నిర్మించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే 1367లో విజయనగర పాలనలోకి ఇది వచ్చింది. అదేవిధంగా తర్వాత ఏం జరిగిందంటే విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండలో పట్టాభిషేకం చేసే వరకు ఆయనని యువరాజుగా ఈ యొక్క కోటలో ఉండాలని చెప్తారన్నమాట. చెప్పిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటలో నివాసం ఉంటూ ఈ కోటను పరిరక్షించుకుంటూ ఉంటాడు. అలాంటి సందర్భంలో తనకు కాబోయేటువంటి చిన్నదేవిని కలిశారని ఇక్కడ కొందరు చెబుతుంటారు. దానినే మనము రాణి మహల్ అంటాము. ఇక్కడ రాణి మహల్ కూడా మనకుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నది రాజా మహల్ అంటారు. ఈ రాజా మహల్ ఇప్పుడు వచ్చేసి మనకు మ్యూజియంగా మార్చేయడం జరిగింది. రాణి మహల్ అనేది కూడా ఉంది. ఈ రాణి మహల్ కూడా నేనైతే మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఈ వీడియోలో సరిపోదు కాబట్టి పార్ట్ 2లో నేను రాణి మహల్ నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం ఈ కోట యొక్క చరిత్ర గురించి ఇంకా ముందుకు వెళ్దాం రండి, మాట్లాడుకుందాం. విజయనగర సామ్రాజ్యంలో 4వ రాజధానిగా ఈ యొక్క చంద్రగిరి కోటగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది ముఖద్వారం అండి. మ్యూజియంలోకి వెళ్ళాలంటే దీని గుండానే మనం లోనికి ప్రవేశించాలి. అదేవిధంగా ఇక్కడ గోల్కొండ సుల్తాను పెనుగొండపై దాడి చేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తమ రాజధానిని ఇక్కడకు తరలించారు, చంద్రగిరి కోటకు. అప్పటి నుంచి ఇక్కడ ఈ చంద్రగిరి కోట ప్రసిద్ధి అనేది చెందింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది 1వ అంతస్తులో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నాగుపాము పడగు, యుద్ధానికి వాడినటువంటి ఆయుధాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, యుద్ధంలో ఆనాటి కాలంలో వాడినటువంటి యుద్ధానికి వాడిన పనిముట్లు ఇవన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడైతే చూడండి ఇక్కడ పూజా సామాగ్రి, ఇవన్నీ కూడా ఆనాటి రాజుల కాలంలో పూజలు చేసేవారు కదా, వాటికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి. ఇంకా ముందుకైతే వెళ్దాం రండి. ఇది వచ్చేసింది మనకు యుద్ధానికి సంబంధించింది. ఇంకా ఇక్కడ చూడండి స్వామివారికి సంబంధించిన గంట, శూలము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకాస్త ముందుకైతే మనం వెళ్దాం రండి. ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ యొక్క
చంద్రగిరి కోటలో అవన్నీ మనం చూద్దాము. ఇక్కడ స్వామివారిని చూడండి. ఇంకా ఇక్కడైతే వీడియో అలో లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచినే మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవన్నీ కూడా చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదంతా కూడా మనం ఎంట్రన్స్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే మనకు ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు. ఈ స్వామివారిని చూసిన తర్వాత ఇంకా మనం ముందుకైతే పోదాం రండి. ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ కోటలో చూద్దాము. ఇక్కడైతే ఒక గదికి అయితే లాక్ వేశారు. ఇక్కడ ఆనాటి కాలంలో చూడండి శిలలు అనేది ఎంత బాగా చెక్కారో అది కూడా మనం చూడొచ్చు ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఆనాటి కాలంలో ఉండే గొలుసులు చూడండి. ఇవన్నీ కూడా గొలుసులు కట్టేసేవారు అనమాట, తప్పు చేసిన వారిని. ఇంకా ఇక్కడైతే ఖడ్గాలు కనిపిస్తున్నాయి. దాని అయితే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా రండి, కొంచెం మనం దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి శిలలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఈ యొక్క రాజుల కాలంలో వాడినటువంటి ఆయుధాలు ఉంటాయి కదా, ఆ ఆయుధాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. చూడండి ఒకసారి. ఖడ్గములు ఇవన్నీ కూడా రాజులు యుద్ధానికి పోయేటప్పుడు ఈ ఖడ్గాలన్నీ కూడా ధరించేవారు. పైన ఉంది కదా, అది హెల్మెట్ అండి. తలకు కట్టుకొని యుద్ధం చేసేవారు అనమాట. నెక్స్ట్ మనమైతే ఇంకాస్త ముందుకైతే వెళ్ళి చూద్దాం రండి. ఇవన్నీ కూడా ఖడ్గములే అనమాట. కింద నూర్రాయి అనమాట. అది ఆ ఖడ్గములకు నూరుతారనమాట. ఆ ఖడ్గములను ఆ రాయి మీద పెట్టి నూరుతారనమాట. నెక్స్ట్ అదే విధంగా ఇటువైపు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో మనం వచ్చిన తర్వాత అక్కడ స్వామివారిని పూజించేవారు. పరమేశ్వర స్వామివారు ఉన్నారు కదా, అక్కడ చూడండి. ఇది సెకండ్ ఫ్లోర్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసింది వివిధ దేవతలు అయితే ఇక్కడ మనకు ఉన్నారు. చూడండి, లక్ష్మీదేవి అనేసి ఇట్లా చాలా రకాలుగా అయితే ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. కొన్ని విగ్రహాలు అయితే తల భాగము, కొన్ని లేవు. కొన్ని బయట మనం చూసాం కదా, అవన్నీ లేవు. ఇక్కడ కూడా చూడండి, వేరగల్లు అని ఇక్కడ కూడా ఒక ఉన్నారు, ఆంజనేయ స్వామి. ఇది సెకండ్ ఫ్లోర్లో ఒక భాగము. నెక్స్ట్ ఇంకొక భాగం అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, తల కూడా కొట్టేశారు. ఇప్పుడైతే మనము ఈ సెకండ్ ఫ్లోర్లో ఇంకొంచెం అయితే ఉంది. అప్పుడైతే నేను షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను మీకు చూపించడానికి అయితే పైకి వెళ్తున్నాను రండి. ఇప్పుడు ముందుగా మనకి ఎంట్రన్స్లో ఈ విధంగా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి, వివిధ ఆకారాలలో వీటిని చేశారు. చూసేయండి. కొన్ని నేమ్స్ కూడా అక్కడే ఉన్నాయి, డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ వీడియోస్ అలవలేదు కాబట్టి నేను తొందరగా అయితే నేను వీటిని షూట్ చేసి మీకు అయితే నేను చూపిస్తున్నాను. వీరభద్ర స్వామి. ఇక్కడ కొన్ని విగ్రహాలు రిపీటెడ్గా ఉంటాయి, అందుకని చెప్పేసి నేనైతే నేమ్స్ చెప్పటం లేదు.
ఇప్పుడైతే మనము దర్బార్ గదిలోకి అయితే వెళ్తున్నాము. ఈ దర్బార్ గదిలో మనకు ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అయితే ఉంటాయి. వాటి నేమ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాలను చేసిన విధానం అయితే. ఇక్కడ చూడండి, అచ్యుతారాయుడు దేవరాయలతో శ్రీకృష్ణ దేవరాయలు అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఈ లైటింగ్స్ కానీ ఈ ఎఫెక్ట్స్ కానీ పైన అయితే చూడండి ఒకసారి ఆ కట్టడం అనేది ఏ విధంగా వేశారు ఆనాటి కాలంలో. ఆ డిజైన్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడైతే చూడండి కొన్ని విగ్రహాలు అయితే కొట్టేశారు, మధ్యలోనే విరిగిపోయాయి. ఇప్పుడైతే మనం ఇంకా ముందుకైతే పోదాము, ఇంకా ఏమున్నాయో చూద్దాం రండి. ఈ విధంగా మనం వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా కొన్ని అయితే మనకు విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. రాజుల కాలంలో చేసిన విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అయితే మనకి ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. వినాయక స్వామి, ఆ నందీశ్వరుడు ఇక్కడ ఉన్నారు చూడండి. ఇంక ఇక్కడైతే కొన్ని ఉన్నాయి చూడండి, డైమండ్స్ అంటారు వీటిని. చూడండి, డైమండ్స్ రాళ్ళు అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా చూడండి. ఇవి వచ్చేసింది మనకు త్రవ్వకాలలో ఇవన్నీ కూడా బయటపడ్డాయంట. ఈ ఎముకలు గాని, ఆదిమానవులు అప్పుడు ఉంటారు కదా వాళ్ళు, తర్వాత రాజులు గాని, ఇవన్నీ కూడా ఇక్కడ చంద్రగిరి కోటలో తవ్వకాలు జరిపినప్పుడు ఇవన్నీ కూడా బయటపడినాయి. బయటపడి వాటిని ఇక్కడైతే పెట్టారు. ఇవన్నీ డాక్యుమెంటరీకి సంబంధించినవి చూడండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనిముట్లు కూడా ఆ కాలంలో వాడేవారంట. వీటిని కూడా అయితే ఇక్కడ పెట్టారు. ఆది మానవులు కూడా ఇలాంటి వాటిని వాడే ఉండేవారు అన్నమాట ఆ కాలంలో. అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఆనాటి శిలాశాసనములు ఏ విధంగా ఓం నమ శివాయ అని చెప్పేసింది, ఓం నమ శివాయ అని చెప్పేసింది రాశారు. ఇక్కడైతే ఈ విగ్రహాలన్నీ మనకు వెళ్లే చోట 3 అంతస్తులు అయితే ఇప్పుడు మీరు ఉన్నారు, అవన్నీ కూడా చూస్తున్నాం మనము. చంద్రగిరి కోట అనేది చాలా చరిత్రాత్మకమైనది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అలాగే ఇంకా మనం ముందుకైతే పోదాం రండి, ఏమేమి ఉన్నాయో ఎంత కూడా చూద్దాం. ఇక్కడైతే డాక్యుమెంటరీ ఉంది, ఆనాటి లిపి ఏ విధంగా ఉండేది అది కూడా ఒకసారి అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ లిపి, ఆ భాష అనేది ఎలా అర్థం చేసుకునేవారు, ఇదైతే మనకైతే ఏం అర్థం కాదు. ఆనాటి ఉన్నటువంటి రాజు కాలంలో ఈ భాష అయితే వాడేవారన్నమాట. ఇంకా కొన్ని ఈ యొక్క డాక్యుమెంటరీస్ అయితే ఉన్నాయి, అవి కూడా నేనైతే మీకు చూపిస్తున్నాను రండి. ఇదంతా డాక్యుమెంటరీకి సంబంధించింది అయితే ఉంది. నెక్స్ట్ నమూనా విభాగంలోకి మనమైతే వెళ్తున్నాము. ఇక్కడ నమూనా విభాగంలో ఈ కోటకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుందో దాని ఇక్కడ నమూనాగా చూపించారు. కోట భాగం ఇదంతా కూడా చూడండి, కోట ఎలా ఉండేది, ఇలా ఈ కోట యొక్క ద్వారము, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది నమూనా భాగము. ఇంకా వస్తే ఈ పక్క వస్తే మనకు మ్యాప్ అయితే ఉంది. ఆ మ్యాప్ కూడా నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుండి స్వామివారు వచ్చేసింది ఇక్కడ ఉన్నారు, నేమ్ కూడా అక్కడైతే మీకు ఉంది చూడండి. ఇదంతా కూడా చెక్కతో చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకైతే మనము మ్యాప్ ఉంది కదా, ఆ మ్యాప్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ పైన చూడండి ఈ విధంగా ఉందో కట్టడం అనేసి వేసింది ఉంది. అదేవిధంగా ఇప్పుడు మ్యాప్ అయితే మనం చూడండి, మనం ఎక్కడున్నాము ఏమని చెప్పేసి ఈ చంద్రగిరి యొక్క మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వచ్చేసింది ఈ మ్యాప్ అన్నమాట. అంతా కూడా ఇక్కడే ఉంది. ఇంత చక్కగా దీన్ని డిజైన్ చేశారో ఒకసారి చూడండి. ఇంకా మనకు ఈ వీడియోలో చూడవలసింది వచ్చేసి మనకు ఆ రాణి మహల్ చూడాలి, తర్వాత ఒక బావి ఉంది ఆ బావి చూడాలి, తర్వాత వచ్చేసింది తప్పు చేస్తే వారిని శిక్షించేటువంటి అది ఉంది, అది చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మీ ప్రశాంత్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని లైక్ చేయండి.
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.